హాయ్ అండి. ఎవరి లైఫ్లోనైనా ఒక్కొక్కసారి చాలా దెబ్బతింటారు, కానీ కోలుకుంటుంటారు. దీని గురించి మీతో వివరంగా మాట్లాడేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇక నేను చెప్పేవి, వ్రాస్తున్న నా కవితలు నేను ఓన్గా వ్రాసుకునేవే అండి. ఎటువంటి ఏఐ టూల్స్ని కానీ మరి ఇతర సపోర్ట్తో కానీ నేను వ్రాయటం లేదు. నా మనసుకు తట్టినవి మీతో పంచుకోవాలని, అందులో నుండి మీలో కొంతమంది అయినా ప్రతిస్పందించి సరిదిద్దుకోగలిగితే అది నాకు చాలా సంతోషం కలిగిస్తుందండి. వెల్కమ్ టు మై ఛానల్ చేంజింగ్ ట్రెండ్. నేను స్వాతి. నా ఛానల్ చూస్తున్న వారు ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళైతే షేర్ చేస్తారని, ఎంకరేజ్ చేయగలరని అనుకుంటున్నాను. నేను రాసిన లైన్స్ ఒకసారి చూడండి. అది తప్పు అన్నావు, ఇది అపాయము అన్నావు, ఏది కాదో చెప్పావు, అది చెయ్యకూడదని ఉరిమవు, అలా వెళ్ళకూడదు అన్నావు, ఎలా ఉంటే ప్రమాదం అన్నావు. మన నేచరు, మన శ్రేయభిలాషులు ఎవరో ఒకరు మన ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటూనే ఉంటారు. ఇక టాపిక్కి వస్తే, కొంతమంది వ్యక్తులకు ఎప్పుడూ సాఫీగా జరగకపోవచ్చు. అనుకోకుండా చాలా ఎదురు దెబ్బలు తింటారు. లైఫ్లో అధపతడానికి వెళ్ళిపోయామా అనేంతగా పడిపోతారు. కష్టాలు, నష్టాలు ఉలి దెబ్బల్లా చవి చూడవలసి వస్తుంది. అటువంటి అప్పుడే ఏ వ్యక్తికైనా మనోధైర్యం, ఏదైనా చేసి తీరాలనే పట్టుదల ఉండాలి. రాతిని శిల్పి ఉలితో ఎన్నో దెబ్బలు కొట్టి కొట్టి ఒక రూపుకి తీసుకుని వస్తారు. ఎన్ని దెబ్బలు తింటున్నా ఆఖరికి ఒక మంచి రూపం వస్తుంది కదా. అలానే మనం ఎదురు దెబ్బలకి స్ట్రాంగ్ అయితే మన జీవితాలు ఒక స్టాండ్ తీసుకుంటాం. అలా కాకుండా శిల్పి కొట్టే దెబ్బలకు బెండ్ అయిపోతే రాయి ముక్కలవుతుంది. జీవితం కూడా స్ట్రాంగ్గా నిలబడకపోతే మోడు వారుతుంది. స్ట్రాంగ్గా ఎవరైతే నిలదొక్కుంటారో వారి లైఫ్ ఒక శిల్పి చెక్కిన చిత్రువులా చాలా అందంగా ప్రాజెక్ట్ అవుతుంది. నిజమనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.